ఎన్డిఎస్ఏ. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డిఏ రిపోర్ట్. అది ఎన్డిఏ రిపోర్ట్. ఏంది సారు ఒక్కసారి గంత మాట అన్నారు, అట్లా ఎందుకు అంటారు సారు? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. అంటే ఒక్కసారి ఇచ్చేది ఉంటే ఓడిచిపోయేది, కానీ తాపకోసారి ఇచ్చుకుంటే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారా? అంతేనా? భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డిఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డిఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం. అంటే కాళేశ్వరం పగుళ్ళు వచ్చినందుకు ఎన్డిఎస్ఏ ఉన్నదని తెలిసింది అంటున్నారా? లేకుంటే ఒక్క కాళేశ్వరం మీదనే ఎన్డిఎస్ఏ ఫోకస్ చేసినందుకు తెలిసిందని అంటుర్రా? ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డిఎస్ఏ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్ లా కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డిఎస్ఏ? ఇప్పటికీ బీహార్, గుజరాత్ లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డిఎస్ఏ అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం, ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. ఓహో, ఎన్డిఎస్ఏ తోని రాజకీయం చేస్తున్నారు అంటున్నారా? మరి దీన్ని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసిండ్రు అని మీరు అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. హాగో, అందుకోసమట వరంగల్ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద సభ పెడుతున్నది కదా, అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం గులాబీ రంగు అయ్యేటట్టు చేస్తున్నారు కదా. హాగో, దాన్ని దెబ్బ కొట్టేదానికే చేస్తున్న కుట్రాటిది. ఈ కుట్రలో ఎవరెవరున్నారని అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్ లో. లేకపోతే ఏముంది, బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇన్నరా, అందరు కలిసి కుళ్ళు కుతంత్రాలతోని కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది అంటున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎవరు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సభ సక్సెస్ అయి తీరుతుంది కదా, గులాబీ పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి.